ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ భీమిరెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కోర్టు రిమాండ్కు ఆదేశాలు ఇవ్వడంతో భారీ భద్రత మధ్య అధికారులు భీమిరెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించారు. గత 2 రోజులుగా భీమిరెడ్డి నివాసాలతో పాటుగా ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భీమిరెడ్డి భారీగా అక్రమ ఆస్తులు కూడబట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. భీమిరెడ్డిని ఏసీబీ కస్టడీ కోరే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది భీమిరెడ్డికి. అయితే అధికారులు ఇంకా ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి కస్టడీకి కోరే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అయితే ఎట్టకేళ్లకు డిఎస్పీగా పనిచేసినటువంటి ఒక భీమిరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టడంతో, ఇవాళ ఉదయం జడ్జి ముందు ప్రవేశపెట్టడంతో 14 రోజుల పాటు జడ్జి రిమాండ్కు విధించారు. అంటే కేసు తీవ్రతను బట్టి దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 4 రోజుల తర్వాత ఏసీబీ అధికారులు ఈ విధంగా భీమిరెడ్డిని అరెస్టు చేయడం వెనుక కూడా రాజకీయ దుమారం కూడా లేస్తుంది. ఎప్పుడైనా గతంలో ఏసీబీ అధికారులు ఎవరిపైన ఏసీబీ ట్రాప్ జరిగిందంటే అధికారులు ఖచ్చితంగా సాయంత్రానికి ఖచ్చితంగా రాత్రికి అరెస్ట్ చేస్తారు, గతంలో సోదాలు నిర్వహించిన తర్వాత. అయితే సోదాలు నిర్వహించిన తర్వాత ఈ విధంగా భీమిరెడ్డిని 4 రోజుల పాటు ఎందుకు వదిలేశారంటూ కూడా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎక్స్ వేదిక కూడా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించిన తర్వాత 2 రోజుల తర్వాత నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. దీంతో చెంచల్గూడ జైలుకి తరలించారు. అయితే మళ్ళీ కూడా ఏసీబీ అధికారులు మళ్ళీ కస్టడీ కోసం కస్టడీ పిటిషన్ కోర్టులో వేసేయడానికి అవకాశం ఉంది. ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ వేస్తారు. మళ్ళీ కొద్ది రోజుల పాటు, అంటే 4 రోజులు 5 రోజులు మళ్ళీ కస్టడీకి ఇచ్చేయడానికి అవకాశం కోర్టు ఉంటుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇంకా పూర్తిగా విచారించాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే భీమిరెడ్డికి సంబంధించి 300 కోట్లు, సుమారు 300 కోట్లు మార్కెట్ విలువ చేసేట ఆస్తులు కూడబెట్టారు. వారి బినామీల పేర్లతోటి ఈ విధంగా ఆస్తులు ఉన్నాయంటూ ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విధంగా భారీ తిమింగలాన్ని పట్టుకున్నట్టుగా ఏసీబీ అధికారులు మరొకసారి కూడా కస్టడీకి వేసేసి ఇంకా ఎవరి ద్వారా బినామీ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో వారికి సంబంధించిన ఆస్తులపై కూడా పూర్తి విచారణ చేసేందుకు కూడా ఏసీబీ అధికారులు కస్టడీ కోరనున్నారు. హరి, ఆల్రైట్ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.